చెల్లె మీరు అందరు కలిసి నా దగ్గర ఏం దాచిపెడతారే? దాచిపెట్టేదేముంది అక్క, ఏం లేదు. లేదే చెల్లె, కార్తీక్ గురించి నా దగ్గర ఏదో దాచిపెడతారు మీరు. నేను వచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు. అట్లేం లేదక్క. నువ్వు ఇప్పటివరకు నా దగ్గర ఏమైనా దాచిపెట్టినావా? కార్తీక్ విషయంలో ఎందుకు ఇట్లా చేస్తాను? దాయడానికి ఏం లేదక్క, బావని నీతో చెప్పకని చెప్పిండు. అవునా అనే చెల్లె, మరి ఇప్పటికైనా నిజం ఏంటిదో చెప్పరాదే? కార్తీక్ బావ కావ్య అనే అమ్మాయిని లవ్ చేసిండు అక్క. ఆ అమ్మాయిది ఈ ఊరే, అదే పెద్ద ఇష్యూ నడుస్తుంది. అవునా అనే చెల్లె, అందుకే కార్తీక్ ఈ మధ్యలో డల్లుగా ఉంటున్నాడా? మరి ఇష్యూ ఏమైందే? వాళ్ళ ఇంట్లో తెలిసిందే అక్క, వాళ్ళన్న మస్తు సీరియస్గా ఉన్నాడు. వాళ్ళన్న మన ఇంటి మీదకి వచ్చి లొల్లి చేద్దామని కూడా చూసిండు. పెద్ద బావ మాట్లాడి పంపించిండు మళ్ళీ. ఏంటి చెల్లె, ఇంట్లో ఇన్ని జరుగుతున్నా కూడా నాకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? ఇక నిన్ను కూడా నమ్మనే చెల్లి ఇప్పటి నుంచి. అట్లే కాదే అక్క, ఇప్పటిదాకా నీ దగ్గర ఏమైనా దాచిన్నా బావ చెప్పకన్నాడు కాబట్టి చెప్పలేదు. ఇంకోటి కార్తీక్ బావ విషయం కదా, అందుకే సైలెంట్గా ఉన్నా. అవునా అనే చెల్లె, ఇప్పుడు బావ వస్తాడు కదరా అని వచ్చినాక మాట్లాడతా. అయినా కార్తీక్ మంచి చదువుకొని హైదరాబాద్ జాబ్ చేస్తాడు అనుకుంటే ఇవన్నీ ఏందే చెల్లె? అయ్యో అక్క, బావదేం తప్పు లేదే, వాళ్ళిద్దరు ఇష్టపడతాళ్ళు. సరే గాని చెల్లె, ఈ విషయం అత్తయ్య మామయ్యకి తెలిస్తే ఎట్లుంటదే? తెలిసే టైం వస్తే ఖచ్చితంగా తెలుస్తా అక్క. నువ్వైతే ఎవరితో ఏం మాట్లాడకి. చెప్పు మరదలు, ఇంకేంటి విశేషాలు? ఏముంది బావా, కాలేజ్కి వెళ్ళడం రావడం, ఏమనుంటే నువ్వే చెప్పాలి. ఇన్ని రోజులు అంటే హాస్టల్లో ఉండవు కదా, ఇప్పుడు డిగ్రీ చేస్తాను కదా, ఎట్లున్నది కాలేజ్ లైఫ్? ఏముంది బావా, పొద్దునైతే బస్ స్టాండ్కి పోయి బస్ ఎక్కి కాలేజ్ పోవడం, మళ్ళీ అదే బస్ ఎక్కి ఇంటికి రావడం, మళ్ళీ చదువుకోవడం, అంతే, ఏం లేదు. బాగానే యాక్టింగ్ చేస్తాను కానీ మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. నిజం చెప్పు, ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఏ ఊకో బావా, పొద్దునే జోక్స్ చేస్తావు, నన్నెవరు చూస్తారు, నాకేం ప్రపోజల్స్ వస్తాయి? ఈ మహానటి యాక్టింగ్ లద్దు కానీ నిజం చెప్పు, ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అయ్యో, చిన్నప్పటి నుంచి చూస్తాను కదా బావా, నా గురించి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి కూడా నన్ను అట్లా అడుగుతావేంది? నీ గురించి తెలుసు కావ్య, కానీ రోజులు మంచిగా లేవు కదా, అందుకే నీ గురించి తెలుసుకుందామని అడిగిన. బావా, నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, వాళ్ళ గురించి తెలిసి కూడా నేను అట్లాంటి తప్పు చేస్తాను అనుకుంటున్నావా? అట్లాంటిది ఏం లేదు.